ఓం శ్రీమాత్రే నమః। యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః। సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే। అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం। శ్రీమాత్రే నమః। కిందటి క్లాస్లో మనం లలితా సహస్రనామంలోని 123 శ్లోకాలు కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఇక్కడ వరకు అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేశాం। కావ్యాలాప వినోదిని అన్నప్పుడు వేదాధ్యయనం ద్వారా వేదాభ్యాసం ద్వారా నిజమైన జ్ఞానాన్ని పొందిన వాళ్ళని సాధకులు యోగులు ఎవరైతే ఉన్నారో తద్వారా పొందే ఆనంద స్థితిని కావ్యాలాప వినోదిని అని, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఈ జీవుడు ఈ శరీరం ద్వారా పొందుతున్నది ఏదైనా సరే అదంతా ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల కురిసినదే తప్ప వేరే ఇంకేమీ కాదని గ్రహించి తనకే సమర్పించి ఆ సమర్పణ భావనతో స్వీకరణ ఎప్పుడైతే చేస్తారో ప్రసాద భావనతో అదే నిజమైన ముక్తి మార్గానికి ఏర్పడే మెట్టని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్న నామంలో ఒక భావంగా, అదేవిధంగా 3 రూపాలలో 3 శక్తి స్వరూపాలుగా ఉన్న అమ్మవారి బీజాక్షర మంత్ర రూపంలో కూడా అమ్మవారిని లక్ష్మీ సరస్వతి గౌరీ దేవతా రూపాల్లో ఉన్న బీజాక్షర శక్తిని కూడా గ్రహించుకోవడానికి ప్రయత్నం చేశాం। ఇప్పుడు 124వ శ్లోకం ఆదిశక్తిరమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ। ఆదిశక్తి ఒక నామం, అమేయాత్మ ఒక నామం, పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని మొత్తం ఒకటే నామంగా తీసుకోవాలండి। అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ। ఆదిశక్తి అన్నప్పుడు ఆ నామం ద్వారానే మనకు అర్థం అవుతుంది ఆదిగా ఉన్నటువంటి, ఆది నుండి ఉన్నటువంటి శక్తి అంటే అన్నిటికీ మూలమైనటువంటి శక్తి। సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్నప్పుడు ముగ్గురమ్మలుగా అక్కడ మనం గ్రహించిన ఆ ముగ్గురమ్మల కంటే కూడా మూలంగా వారికి కూడా మూలంగా ఉన్నటువంటి శక్తి, ఆ మూల శక్తి స్వరూపం అన్నిటికీ కారణభూతమైన ఆధారభూతమైన ఆ పరతత్వం ఏదైతే ఉందో దానినే ఇక్కడ ఆదిశక్తి రూపంగా మనకి తెలియపరుస్తున్నారు। అది ఆదిశక్తి అన్న నామం ద్వారా మనం గ్రహించదగిన విషయం। ఆదిశక్తి తర్వాత అమేయాత్మ, అమేయ ఆత్మ అమేయమైన ఆత్మ। ఇక్కడ దీనిని 2 నామాలుగాను స్వీకరించటండి, ఒక నామంగా కూడా పరిగణించచట, అర్థంలో మార్పేమీ రాదు। అమేయ ఆత్మ, అమేయ అని ఒక నామంగా ఆత్మ అని ఒక నామంగాను చూడవచ్చట, అమేయాత్మ అని కలిపి ఒకటే నామంగాను చూడవచ్చు। అమేయము అంటే మేయము అంటే కొలమానము కొలత ఇవ్వగలిగినది, అమేయము అంటే కొలవలేనటువంటి ఇంత అని పరిమితి ఇవ్వలేనటువంటి లేదా కొలిచి చెప్పలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో తత్వం దానిని అమేయ అని అంటారు। కాబట్టి ఇప్పుడు ముగ్గురమ్మల మూలపుటమ్మ అని, సృష్టిని అంతటిని కాపాడుతున్న తల్లి అని, ఆదిశక్తి అని అంటే అన్నిటికీ కూడా ముందుగా ఉన్నది, ఆదిగా ఉన్నది, ఆద్యముగా ఉన్నది అని అర్థం చేసుకుంటున్నప్పుడు ఆవిడ ఎంత ఎక్కడ వరకు ఎప్పుడు వరకు అంటే కాలపరిమితి లేదు, ఇంకా ఏం చెప్పాలి, వస్తు పరిమితి లేదు, దేశ పరిమితి లేదు। అంటే అమేయము అంటే కొలమానము లేనిది అన్నప్పుడు కొలతలని 3 రకాలుగా చెప్తారటండి। ఒక కొలమానాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు 3 రకాలుగా,
దేశ మనకి దేశకాల పరిస్థితులు అని మామూలుగా వాడుతూ ఉంటాం. దేశకాల పరిమితి అని కూడా అర్థాలు కొంచెం వాడుతూ ఉంటారు ప్రయోగాలు. అలా చూసుకున్నప్పుడు దేశము, కాలము, వస్తువు. దేశపు కొలతలు, కాలపు కొలతలు, వస్తువు కొలతలు. అంటే కాలం అంటే సమయాన్ని నిర్దేశించి ఇప్పటి నుండి ఇప్పటి వరకు అనో, ఇంతకు మునుపనో, ఈ సమయం దాకా అనో చెప్పగలిగితే అది కాలంతో కూడుకున్నటువంటి కొలత. దేశపు కొలత అని అంటే గనక ఒక ప్రదేశం, ఒక ప్రాంతము లేదా ఒక స్థానం, ఒక దాని గురించి చెప్పగలిగితే దాన్ని దేశపు కొలత. అలాగే వస్తు కొలత అంటే ఆ వస్తువు రూపము, పరిమాణము, రంగు, ఆకారం ఏదైనా చెప్పగలిగి దాన్ని గుర్తించగలిగితే అది వస్తు కొలత. ఈ విధంగా దేశపు కొలతలు, కాలపు కొలతలు, వస్తువు కొలతలు ఇవన్నీ ఎవరికి ఉంటాయి? సృష్టికి ఉంటాయి, అంతే కదా. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి పుట్టినది ప్రతిది గిట్టక తప్పదు కాబట్టి సృష్టిలో జరిగిన ప్రతిదానికి కూడా ఈ 3 రకాల కొలతలు ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ ఉన్నది ఇంకొకసారి ఈ స్థానంలో ఉండకపోవచ్చు, అంటే దేశపు కొలత. ఒక సమయంలో ఇక్కడ ఉన్నది ఇంకొక సమయంలో, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నది మరు క్షణంలో ఉండకపోవచ్చు, కాలపు కొలత. అలాగే వస్తువు కొలత ఉన్నప్పుడు మనమే తీసుకున్నట్లయితే, ఉదాహరణకి సృష్టిలో ఉన్న మానవ జన్మలే తీసుకున్నట్లయితే గనక బాల్యావస్థ నుంచి వృద్ధావస్థల వరకు కూడా మనం మానవులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవస్థలన్నింటినీ చూడవలసిందే. అంటే బాల్యావస్థ ఒకప్పుడు ఉంది, తర్వాత బాల్యావస్థ కనిపిస్తుందా యవ్వనంలోకి వచ్చాక? అదే యవ్వనం నుండి వృద్ధాప్యానికి ఎదిగిన తర్వాత మళ్ళీ యవ్వనావస్థ చూడగలుగుతాము, కనిపిస్తుందా? మనలో వచ్చే మార్పులు అంటే బాలావస్థలో ఉండేటువంటి ఆ శరీరం యవ్వనంలో కనిపించదు, యవ్వనంలో ఉండేటువంటి శారీరక దారుఢ్యము, ఇంకేవైనా సరే సౌందర్యం అనుకుంటే అవి, అలాంటివన్నీ వృద్ధాప్యంలో కనిపించకపోవచ్చు. ఇలాంటి మార్పులన్నీ. అలాగే జంతువులు తీసుకున్న, వృక్ష సంపద తీసుకున్న, నేను ఋతువుల గురించి చెప్పుకున్నాం. ఋతుక్రమం కూడా అలానే కదా. ఒకసారి ఒక ఋతువు, తర్వాత ఋతువు మారిపోతుంది, ఋతువుకు అనుగుణంగా కాలం మారిపోతుంది, వాతావరణం మారిపోతుంది, ఏది కూడా స్థిరంగా లేదు, మారిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశ, వస్తు, కాల కొలతలు. ఇటువంటి కొలతలన్నీ కూడా సృష్టిలో సంభవిస్తూ ఉంటాయి. కానీ సృష్టికి అతీతమైన తల్లి, సృష్టికి మూలమైన తల్లి, మూలశక్తిగా ఈ సృష్టికి ఉన్న తల్లి కాబట్టి ఆవిడకి ఇవేమీ ఉండవు. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదానిలోనూ ఉన్నది తన అంశే అయినప్పటికీ ఆ సృష్టిలో ఉన్న తన అంశలైనటువంటి మనందరికీ లేదా సృష్టి మొత్తానికి ఇవన్నీ వర్తిస్తాయి. కానీ సృష్టికి అతీతమైన తల్లికి ఇవేమీ వర్తించవు. కాబట్టి ఆవిడ అమేయ. అంటే ఇటువంటి కొలతలు, పరిధులు, అవస్థలు ఏమీ లేనటువంటి స్థితిని అమేయ అని చెప్పాలటండి. అంటే అదే ఆత్మస్వరూపం. అంటే ఎటువంటి పరిధి లేని, ఎటువంటి మార్పు లేనిది ఏదైతే సత్యమైనది, నిత్యమైనది ఉందో అదే నిజమైన ఆత్మస్వరూపం. మనం చెప్పుకుంటున్న ప్రతి జీవిలో ఉన్న లేదా ప్రతి శరీరంలో ఉన్న జీవుడు ఆత్మగా లేదా పరమాత్మ అని చెప్పుకున్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, అంటే నేను అని చెప్పుకోవడానికి కారణమైనటువంటి చేతనం. నేను అనేది చైతన్యాన్ని సూచిస్తుంది అనుకుంటే, ఈ చైతన్యానికి కూడా కారణమైనటువంటి చేతనా స్థితి, ఆ చేతన జ్ఞానం, చేతన బ్రహ్మం ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం అని గ్రహిస్తే దాన్ని ఇక్కడ అమేయ ఆత్మ, అంటే అంత అమేయమైనది ఏదైతే ఉందో అదే ఆత్మ. కాబట్టి అమేయ ఆత్మ అని కలిపి తీసుకున్న నామాన్ని అమేయ ఆత్మ అన్న అర్థం అలానే వస్తుంది. కాబట్టి ఒకదానికొకటి అనుసంధానం అయ్యి మార్పు లేదు. 2 నామాలుగాను విభజించుకున్న ఒకే నామంగా పరిగణించినా కూడా అందులో తప్పు లేదు, దోషం లేదు అని చెప్తున్నారు అనమాట. ఇంకా అమేయ అన్నదానికి మనం ఎలాంటి విషయాలను గ్రహించుకోవచ్చు అంటే, నిత్యమైనది, సత్యమైనది, అజరామరం అని ఉంటాం కదా, అమరము, అజరము, అపరిచ్ఛిన్నము. అంటే దేన్ని ఒక కొలబద్దను పెట్టి ఆపలేనటువంటిది, ఇంతవరకే అని చెప్పలేనటువంటిది. నిర్గుణ స్వరూపం, ఇది ఈ గుణంలో ఉంది అని చెప్పడానికి అవకాశం లేనిది. నిష్కళంకము, ఎటువంటి కళంకములు లేనటువంటిది. నిశ్చలము, చలిస్తున్నట్టు అనిపించినప్పటికీ జడత్వం కదా, దానిలో మార్పు రాదు. మనం ఇదివరకే చెప్పుకున్నాము. కాబట్టి అది
అలాగే నిరంజనము, నిర్వికారము, ఇలా ఎన్నో రకాలుగా నిత్యమైన, సత్యమైన, అజరమైన, అమరమైన, నిర్వికారంలో ఉన్నటువంటి నిర్గుణ స్వరూపమైన, నిష్కలమైన, నిశ్చలమైన తత్వం ఏదైతే ఉందో అదే అమేయము. ఆ అమేయమైన ఆత్మస్వరూపమే ఆదిశక్తి రూపము. ఆ తల్లే ముగురమ్మలుగాను మనకి దర్శిస్తుంది. కావ్యాలాపన వినోదిని ద్వారా ఆయన కళానాథ, కళాత్మిక, అన్ని కళల స్వరూపంగా ఆయన ఎక్కడైనా సరే గ్రహిస్తున్నది ఆ తల్లినే, ఆ పరమాత్మనే, ఆ పరతత్వాన్నే, ఆ పరబ్రహ్మ స్వరూపిణ్ణే. అది ఆదిశక్తి రమేయాత్మ. ఆదిశక్తి అమేయాత్మ అన్న నామాల్లో అర్థమవుతున్న విషయం. తరువాత పరమా. పరమా అంటేనే పరమా అన్నది గొప్పతనాన్ని, ఉన్నత స్థితిని సూచించే ఒక పదం. పరమ అంటే అన్నిటికంటే ఉన్నతమైనది, అన్నిటికంటే ఉత్కృష్టమైనది. ఉత్కృష్టమైనది అంటే గొప్పదైనటువంటి, అన్నిటికంటే ప్రత్యేకమైనటువంటిది ఏదైతే ఉంటుందో దానిని పరమ అని చెప్పుకోవాలటండి. ఇప్పుడు ఇన్ని స్వభావాలు, ఇన్ని లక్షణాలు, ఎప్పటికీ ఉండేది, నిత్యమైనది, శాశ్వతమైనది, ఎటువంటి కళంకములు లేనటువంటిది, ఎల్లప్పటికీ ఉండేది, నిజమైనది అని చెప్పుకుంటున్న తరువాత ఇంతకంటే ఉన్నతమైనది ఇంకొకటి ఉండదు కదా. ఇదే అన్నిటికంటే ఉన్నతమైనది కాబట్టి అటువంటి ఉత్కృష్టమైన తత్వాన్ని పరమా అన్న నామం ద్వారా మనం గ్రహిస్తున్నాము. కాబట్టి పరతత్వము అన్న అన్నిటికంటే ఉన్నతమైన అంటే, ఉన్నతమైనది అంటే స్థాయిని మాత్రమే సూచించటం అని కాదు. ఉత్కృష్టమైనది అంటే లేదా అతీతమైనది అన్న ఏదన్నా సరే వాటన్నిటికంటే మించినది, అంతకంటే ఎక్కువగా ఉన్నది, గొప్పగా ఉన్నది అనే అర్థాన్ని స్ఫురింపజేస్తున్నప్పటికీ ఇంకొకలా కూడా ఎలా గ్రహించవచ్చు అంటే, వీటన్నిటికీ అతీతమైనది అంటే మనం చెప్పుకునే జాగృత, స్వప్న, సుషుప్తావస్థలకు అతీతమైనది ఏంటి? తురీయావస్థ. తురీయావస్థనే 3 అవస్థల్లోనూ మనం గ్రహించవచ్చు. కానీ వీటిని గురించి తెలుసుకోవాలంటే తురీయావస్థలోనే అని అర్థం చేసుకున్నాం. ఇలా అన్నిటికంటే అతీతమైనది అంటే వీటితో ఉంటున్నప్పటికీ వీటితో అంటనటువంటిది. సృష్టి చేసిన తరువాత సృష్టిలో ఉన్న ప్రతి విషయంలో, వస్తు పదార్థాలన్నిట్లో ఆ తల్లి ఉన్నప్పటికీ వాటికి ఉన్నటువంటి లక్షణాలు, స్వభావాలు అంటే ఒకసారి ఉండడం, ఒకసారి నశించటం, లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క అవస్థల్లో ఉండడం, కాలానికి తగ్గట్టుగా మార్పులు జరుగుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ శరీరంలోనే ఆత్మ ఉంది అని అంటున్నాం. కానీ శరీరానికి సంబంధించిన ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆత్మకు అంటుతాయా అండి? అంటవు కదా. శరీరానికి మాత్రం, ఈ శరీరానికి నాశనం అనేది ఉంది, శరీరం శుష్కించిపోవడం అనేది ఉంది. ఇప్పుడు బాల్యావస్థ నుంచి వృద్ధాప్యావస్థకు వచ్చినప్పుడు శరీరంలో మార్పు అనేది జరుగుతుంది. ఆత్మ ఎప్పటికీ కూడా ఒకేలాగా ఒకే స్థితిలో ఉంటుంది. దీనితోనే అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఎటువంటి మార్పులు, దీనికి సంబంధించిన మార్పులేవి ఆత్మకి, అంతరాత్మకి అంటవు. అలాంటి స్థితిని పరమా అనాలి. అతీతమైనది అంటే కలిసి ఉన్నప్పటికీ కూడా అటువంటి, అంటే తామరాకు మీద నీటి బొట్టు తామరాకు మీద ఉన్నప్పటికీ కూడా ఆకుకి అంటదు, ఆకు ఆ తడిని, ఆ చెమ్మని తీసుకోవట్లేదు. అలాంటి స్థితిని పరమ అని చెప్పాలట. అలా ఆదిశక్తి అమేయాత్మ పరమ అంటే అటువంటి ఎటువంటి స్థితిలోను, పరిస్థితుల్లోనూ అంటని స్థితి, ఏవి తన వరకు వెళ్ళని తత్వాన్ని పరమ అని. అలాగే ఈ 3 అవస్థలు ఏవైతే చెప్పుకుంటున్నామో వీటికి అతీతమైన స్థితిని కూడా పరమ అని, పరమపావనం అని అంటూ ఉంటాం కదా, అవే ఇక్కడ అదే వరుసలో వచ్చాయి చూడండి. పరమ పావనాకృతి అంటే చాలా గొప్పదైనది, విశ్లేషించలేనటువంటిది, పోలిక చెప్పలేనటువంటిది, ఇంత అని కొలమానంతో ఇవ్వలేనటువంటిది, ఇది అని రూపంతోనో ఇంకా దేంతోనో చెప్పలేనటువంటిది అయినది పరమ. ఇప్పటి వరకు ఉన్నది అదే. ఎందుకంటే అన్ని శక్తులకి మూలం, అన్నిటికీ అతీతం అని ఆదిశక్తి అమేయాత్మాల దగ్గర అర్థం చేసుకున్నాం. అది ఎంత గొప్పదైనది అనేది పరమ దగ్గర అర్థం చేసుకున్నాం. కాబట్టి అంటే ఇది అని చెప్పలేనటువంటిది, ఇంత అని పోల్చలేనటువంటిది. అంటే సాధకుని స్థాయి పెరిగే కొద్దీ కూడా, యోగి యొక్క సాధన క్రమం పెరిగే కొద్దీ, ముందుకు వెళ్లే కొద్దీ కూడా ఎవరైతే ఏమంటారు అన్నిటికంటే ఉన్నతమైన స్థితిని అధిరోహిస్తారో
వారి సాధనలు వారికి తల్లి ఈ పరమాస్థితిని ప్రసాదిస్తుందట. అంటే ఆ తల్లే ఈ పరమ అని చెప్పడమే కాకుండా సాధనలో ముందుకు వెళుతూ వారి యొక్క ముక్తి మార్గంలో విద్యాభ్యాసం అంటే శ్రీ విద్యాభ్యాసం అని అనుకున్నట్లయితే గనక ఆ విద్యాభ్యాసంలో విద్యాజయనంలో ముందుకు వెళుతూ ఉన్న వారిని ఆ పరమాస్థితికి అంటే తీసుకెళ్లి తన సింహాసనం మీద కూర్చోపెట్టుకుంటుంది అని అంటూ ఉంటాం కదా, ఆ ఉద్దేశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సాధనలో ముందుకు వెళుతున్న వారిని ఆ స్థితికి ఆ తల్లే తీసుకువెళుతుంది. అంటే ఆ స్థితిలో ఉన్న తల్లి వేరే ఎవరో అని అనుకోని అవసరం లేదు. సాధనలో ముందుకు వెళుతున్న ప్రతి ఒక్కరికి దాని అనుభూతి చెందే పరిస్థితిని ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఎందుకంటే తన ఒడిలోకి తీసుకుంటున్నప్పుడు ఆ తల్లి ఏ సింహాసనం మీద కూర్చుందో మనందరికీ కూడా సాధకులందరికీ కూడా అదే ఆసనంలో తల్లితో పాటు కూర్చునే అవకాశం, తల్లితో కలిసిపోయే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దాన్ని ప్రసాదిస్తుంది. తర్వాత పావనాకృతి, ఎవరు ఆ తల్లి అని అంటే పావనమైన ఆకృతి కలిగినది. పావనమైన అంటే పవిత్రమైనటువంటి, ఎటువంటి మలినములు మాలిన్యములు అంటనటువంటి ఆకృతి అని ఇక్కడ మనం గ్రహించవచ్చు అన్నమాట. పావనాకృతి అన్నప్పుడు పరమ పవిత్రమైనటువంటి స్థితి, ఆకారం. ఎందుకు ఆకృతి ఇక్కడ చెప్పుకుంటున్నాము అంటే ఆ తల్లికి ఆకారం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకు ఒక ఆకృతి తీసుకుంటుంది? కృష్ణ భగవానుడు ఎందుకు పుట్టాడు? రామావతారం ఎందుకు కలిగింది? దశావతారాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? శక్తి రూపాలు ఎందుకు అర్థం చేసుకుంటున్నాం అంటే మనం పావనం అవ్వడానికి. పావనాకృతి అంటే ఆ తల్లి పావనమైనదే కాకుండా మనల్ని కూడా పావనం చేస్తుంది. మనల్ని పావనం చేసుకోవడం కోసమే ఆకృతి తీసుకుంది తప్ప ఆ తల్లికి ఆకృతులు అవసరం లేదు కదా. ఆ తల్లికి ఒక రూపం అనేదే లేదు. ఇంత అని చెప్పలేము, ఇలా అని చెప్పలేము అన్నప్పుడు విశ్వవ్యాప్తిగా ఉన్న తల్లి అని అర్థం చేసుకున్నప్పుడు ఆ తల్లికి ఒక రూపం ఆకారం ఇవ్వడం అంటే అది అవివేకం ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు ఆకృతి అని చెప్పారు అంటే అర్థం మనల్ని ఉద్ధరించడం కోసం. ఎందుకంటే మనకి అర్థం అవ్వాలి అంటే చూడగలిగినప్పుడే గ్రహించగలుగుతాం. మన బుద్ధి అంతవరకే ఉంటుంది. కాబట్టి మనల్ని పావనుల్ని చేయడం కోసం ఆ తల్లి పావనమైన ఆకృతిని ధరించి మన వద్దకు వస్తుందట. అలాంటి తల్లిని మనం గ్రహించగలగడం అనేది అర్థమైనప్పుడు ఆ తల్లే అమేయాత్మ అని, ఆ తల్లే ఆదిశక్తి అని, ఆ తల్లే పరమ అని బోధపడుతుంది అనేది ఒక అర్థం. అలాగే పావనాకృతి అన్నప్పుడు ఇంకొక విధంగా కూడా ఎలా చెప్తున్నారు అంటే మనం పావనం అవ్వడం, ఆ తల్లి ద్వారా మనం పావనం అవ్వడం అని అన్నప్పుడు మానవునికి 3 రకాలుగా ఈ పావనం అవ్వడం అనే చర్య జరగాల్సి ఉంటుందటండి. అది శరీరము, బుద్ధి, జీవుడు. జీవుడు అంటే లోపల ఉన్నటువంటి జీవం మనకు అర్థమవుతుంది. కాబట్టి శరీరము, ఆ బుద్ధి, జీవుడు. శరీరం ఎలా పావనం అవుతుంది అంటే శుద్ధి చేయబడుతుంది అని అంటూ ఉంటాం కదా. ఇప్పుడు శుద్ధి చేయాల్సిన అవసరం మనకే ఉంది, తల్లికి అవసరం లేదు కదా. శౌచం అశౌచం ఇవన్నీ అంటేది మనకే, తల్లికి కాదు. కాబట్టి ఆవిడ పావనాకృతి. అటువంటి తల్లిని గ్రహించడం అనేది లేదా అటువంటి తల్లిని గ్రహించి పావనం అవ్వడం అనేది మానవునికి కూడా ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే ఇలా శరీరాన్ని, బుద్ధిని, జీవుడిని ఎప్పుడైతే పావనం చేసుకోగలుగుతామో, శుద్ధి చేసుకోగలుగుతామో, శౌచాలన్నీ తొలగించుకొని అప్పుడు వారు కూడా ఆ తల్లి ద్వారా పావన చేయబడతారు అని చెప్తున్నారు. అంటే శరీరానికి శుద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది? మనం అన్ని నమ్ముతాం కదా, పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే మనకుండే పాపాలన్నీ తొలగిపోతాయని. అలాగే దైవ స్మరణ పూజలు, అర్చనలు, హోమాలు, యజ్ఞాలు ఇలాంటి విధానాలు మన ధర్మంలో చాలా చెప్పబడ్డాయి. ఇవన్నీ చేయడం వల్ల శరీరం పావనం చేయబడుతుంది. దైవారాధన వల్ల లేదా నిజమైనటువంటి ఆత్మ విద్యని సాధన చేయడం వల్ల. ఎందుకంటే విద్య లేనిదే జ్ఞానం రాదు కాబట్టి విద్య అవసరం. విద్యని శరీరం ద్వారానే చేయగలుగుతాం. కాబట్టి అటువంటి ఆత్మవిద్య సాధన చేయడం ద్వారా, తపస్సులు ఆచరించడం ద్వారా, అంటే శాస్త్రబద్ధమైనటువంటి కార్యకలాపాలన్నీ చేయడం ద్వారా శరీరం శుద్ధి చేయబడుతుంది, అంటే పావనం అవుతుంది. అలాగే బుద్ధి సవ్యంగా ఉన్నప్పుడే కదా శరీరంతో కూడా సరైన చర్యలు చేస్తాం. కాబట్టి బుద్ధిని కూడా పావనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలా అంటే దైవోపాసన, దేవతా స్తుతి, దేవతా నామం, అర్చన తీసుకొని ధ్యానం చేసుకోవడము, జపం చేసుకోవడము,
ఒక స్థితిలో నిలుపుకొని దైవారాధన చేసుకోవడం ఏవైతే ఉన్నాయో పద్ధతులు, వాటి ద్వారా బుద్ధి, ఎందుకంటే ఆ, ఎప్పుడు తదేకంగా ఆ తల్లి నామస్మరణను, తల్లి రూపాన్నో ధ్యానం చేసుకోవడం అనేది మానసికంగా బుద్ధితోనే చేయగలుగుతాం. అలా బుద్ధితో చేయగలిగినప్పుడు బుద్ధి పావనమవుతుంది. తర్వాత జీవుడు అన్ని రకాలుగా ఉద్ధరించుకోవడం అన్నమాట. శరీరము, ఎందుకంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా పూర్తి వాటన్నిటి నుంచి విముక్తి పొందినప్పుడే ముక్తి. వీటన్నిటి నుంచి బయటకు రాగలగడమే నిజమైన ముక్తి. కాబట్టి అన్నిటి నుంచి కూడా పావనమైన స్థితికి వెళ్ళగలగాలి. అందువల్ల జీవుడిని ఎలా పావనం చేసుకోవాలి అని అంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల. ఏం జ్ఞానం? నీ విశ్వవ్యాప్తంగా ఉన్న తల్లి ఎక్కడో మనం వెతికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పరతత్వాన్ని నీలోనే ఉంది. అంతర్లీన దృష్టితో అర్థం చేసుకుంటూ గ్రహించగలిగితే, నిజమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించగలిగితే అదే సరైన జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని పొందిన వ్యక్తికి లేదా సాధకునికి మరొక ఆలోచన, బుద్ధిలో వచ్చే మార్పు, వెనుతిరగడం అనేవి జరగవు. కాబట్టి ఎప్పటికీ కూడా వారు చేరుకునేది ఉన్నత స్థితిని, లేదా సహస్రార బిందువుని, లేదంటే తర్వాత వచ్చే నామాల్లో ఉన్న కైవల్య పదదాయిని, కైవల్య పదముని. అంటే కైవల్యము అంటే అన్నిటికీ అతీతమైనది అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ స్థితే కైవల్యం అవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా శరీరము, బుద్ధి, జీవుడు అన్ని విధాలుగాను పావనం అవుతారో వారు పావనాకృతిగా ఉన్న తల్లిని గ్రహించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు అనేది పావనాకృతి అన్న నామంలో మనం అర్థం చేసుకోవచ్చు. అది ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అన్న నామంలో మనం గ్రహించగలిగిన విషయాలు. తర్వాత అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. అనేక కోటి బ్రహ్మాండ జనని అంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా, అనేక కోటి అంటే లెక్క కట్టలేనటువంటి బ్రహ్మాండములన్నీ పుట్టింది ఆవిడ నుంచే. ఆ బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఆధారం. ఎన్నో లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలని కలిపితే బ్రహ్మాండాలు అనుకుంటే ఆ బ్రహ్మాండాలనేవి చాలా వేల సంఖ్యలో, అంటే లెక్క పెట్టలేనన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఆధారంగా ఉన్నది ఆ తల్లి అని సహజంగా మనం ఒక అర్థాన్ని తెలుసుకుంటున్నామండి. కానీ మన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం కూడా ఇక్కడే మనం చేయగలగాలి. అంటే ప్రస్తుతం మనకి కనిపిస్తున్న సూర్యమండలం, చంద్రమండలం, గ్రహాలు, తారామండలం, ఇవైతే భూమి, ఆకాశం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనకు తెలిసినది ఇంతవరకే. ఇంతకు మించి వెళ్ళి చూడగలిగిన పరిస్థితి మనకి లేదు మనకున్న జ్ఞానానికి. కానీ మన పూర్వీకులు, ఋషులు వాళ్ళ దూరదృష్టితో, వాళ్ళ దివ్య దృష్టితో ఎంత గొప్పగా చూడగలిగారంటే ఇట్లాంటివి, అంటే ఈ లోకాలు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇదొక లోకం మనకి. ఇట్లాంటి లోకాలు ఎన్నున్నాయో తెలియదు. వాటన్నిటిని కలుపుకున్న బ్రహ్మాండాలు ఎన్నున్నాయో కూడా తెలియదు. అన్ని ఉన్నాయి అంటే ఇది ఇంతకే పరిమితం అవ్వలేదు. సృష్టి అనేది మనం చూస్తున్న, మన కళ్ళకు కనిపిస్తున్న దానికే పరిమితం అవ్వలేదు. అంతకు మించింది చాలా ఉంది. ఇప్పుడు చెప్పుకుంటున్న గెలాక్సీలు అవన్నీ ఎన్నున్నాయి అంటే తెలియదు ఎవరికి. ఉన్నదాన్ని చూసి ఇంతే అనుకున్నాం. ఎలా అంటే బావిలో కప్పలు అంటూ ఉంటాం కదండి సామెతకి, అక్కడే ఉండిపోయి అదే ప్రపంచం అనుకొని బ్రతికేస్తున్నారని. అలాంటి మిథ్య మనలో కూడా ఉందన్నమాట. మనం చూస్తున్నది, మనకి కనిపిస్తున్నది, లేకపోతే మనకు అర్థమైనది, మనం తెలుసుకోగలిగినది ఎంత ఉందో అంతవరకే అనుకుంటున్నాం. అది మనకు అర్థమైనది అని గ్రహించలేకపోతున్నాం. మనకు అర్థమైన విషయం వేరు, అసలుగా ఉన్న విషయం వేరు అనేది రెండు ఉంటాయి కదా. మనకు ఎంతవరకు అర్థం అవుతే అదే నిజమైన విషయం అంటే కుదరదు. అక్కడ విషయ జ్ఞానం చాలా ఉంది, మన బుర్ర ఇంతవరకే స్వీకరించగలిగింది, అది మనం ఒప్పుకోవాలి. కానీ మనం అంతా మూడులం కాబట్టి దాన్ని ఒప్పుకోలేక మనకి కనిపిస్తున్నదే సృష్టిని, ఇదే లోకమని, ఇంతే ఉందని భ్రమపడుతున్నాం అన్నమాట. కానీ ఈ నామాల్లో అర్థమవుతున్న విషయం ఏంటి? ఎన్నో వేల కోట్ల బ్రహ్మాండాలు, అంటే లెక్క కట్టలేనన్ని బ్రహ్మాండాలు అన్నీ ఉన్నాయి. వాటికి ఆధారంగా ఉన్న తల్లి ఆ అమేయా తల్లి, అమేయాత్మ అని జనని. జనని అంటే వాటిని పట్టుకొని ఉంచింది, లేదా వాటికి కారణమైనది. జనని అంటే కారణమైనది. ఈ బ్రహ్మాండాలన్నిటికీ కారణమైన తల్లి అని అనేక కోటి బ్రహ్మాండ జనని అని చెప్పుకుంటున్నాం. అలాగే దివ్య విగ్రహ. అలాంటి తల్లి ఎవరు అంటే దివ్యమంగళ స్వరూపము. మామూలుగా మనిషిలాగా మనం ఒక ఆకారం ఇవ్వగలిగినటువంటి పరిస్థితి కాదు.
అవన్నీ మన భావనల కోసం, ఆరాధనల కోసం మనం తీసుకున్న విగ్రహాలే తప్ప అంతకి పరిమితం అవ్వలేదు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఇంత అని మనం చెప్పలేము, ఇలా అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేము కూడా. అంతకి అతీతమైన తల్లి కాబట్టి ఆవిడ దివ్య విగ్రహ అని అంటున్నారు. అదేవిధంగా ఇంకొకలా కూడా ఎలా చెప్పచ్చు అంటే, దివ్య విగ్రహం అంటే దివ్యమంగళ స్వరూపమైన ఆ తల్లి నుండే, అంటే ఇప్పటివరకు ఏం చెప్పాం, ఈ బ్రహ్మాండాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి ఆధారంగా ఆ తల్లే ఉంది అని చెప్పాం. అలాంటి అదే దాన్ని ఇటు తిప్పి చేసుకున్నట్లయితే దివ్యమంగళ స్వరూపంగా పావనాకృతిగా ఉన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి నుండే ఇలాంటి అనేక బ్రహ్మాండాలన్నీ కూడా పుడుతున్నాయి, సృష్టించబడుతున్నాయి అని చెప్తున్నారు. అంటే అనేక కోటి బ్రహ్మాండ జననిలో మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే, ఒక చెట్టుకి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లు, వేర్లు, మాను, ఇన్ని రకాలు ఉంటాయండి. కానీ వాటన్నిటికీ కూడా లోపల ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ఒకటే. మనకైనా మనుషులకైనా అంతే. శరీరంలో ఇన్ని అవయవాలు, అంగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో అమరి ఎలా ఉన్నాయి, ఈ తల్లి ఉండడం వల్ల, పరమాత్మని అంటిపెట్టుకుని ఉండడం వల్ల ఇవన్నీ వాటి వాటి స్థానాల్లో స్థిరంగా ఉండి వాటి వాటి చర్యల్ని చేయగలుగుతున్నాయి. అలాగే ఒక వృక్షంలో ఇన్ని భాగాలు, ఇన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా వాటికి ఆధారమైనటువంటి రసం అనుకున్నా, వాటికి ఆధారభూతంగా ఉన్నటువంటి ప్రాణశక్తి అనుకున్నా అది ఒకటే. అంటే ఆకులో ఉన్నదే పువ్వులో ఉంది, పువ్వులో ఉన్నదే కొమ్మలో ఉంది, కొమ్మలో ఉన్నదే పండులో కూడా ఉంది. కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్నది కూడా అదే. అంటే ఆకు వేరు, పువ్వు వేరు అని చూస్తున్న దృష్టి మనదే తప్ప రెండిట్లో ఉన్నది ఒకటే అని గ్రహించగలిగితే ఆకుని ఎలా చూస్తున్నాము, పండును కూడా అలానే చూస్తూ ఉంటాం. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ బ్రహ్మాండాలన్నీ అంటే ఆ బావి వరకే ప్రపంచం అని బ్రతకకుండా ఇట్లాంటి బావులు ఇంకా బయట ఎన్నున్నాయో అని కప్ప అర్థం చేసుకోవాలి. ఇలాంటి బ్రహ్మాండాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా చూస్తూ కాపాడుతూ చేస్తున్న తల్లి ఉంది. ఆవిడే అనేక కోటి బ్రహ్మాండ జనని అని ఆ స్వరూపాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని దివ్య విగ్రహ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా దివ్యము అన్నప్పుడు దివులు అన్నప్పుడు మనకి దివి అంటే ఆకాశం అన్న అర్థం కాకుండా వెలుగు, జ్యోతి అన్న అర్థం కూడా వస్తుందండి. అలా తీసుకున్నప్పుడు జ్యోతిర్మయ స్వరూపాన్ని దివ్య విగ్రహ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. దివ్యమైన, ఎందుకంటే ఆ తల్లిని ఎప్పుడూ కూడా జ్యోతి స్వరూపంగానే మనం మొదటి నుంచి అర్థం చేసుకుంటూ, ఉదాహరణలో కూడా చెప్పుకుంటూ వచ్చాం, పోలిక తీసుకుని శివశక్తి స్వరూపాలను అర్థం చేసుకునేటప్పుడు. కాబట్టి అటువంటి జ్యోతిర్మయ లక్షణం అంటే ఆ తల్లి మొత్తం ఒక అగ్నిగోళం అనుకుంటే, అగ్నిగోళాన్ని నుంచి చిందుతున్నటువంటి నిప్పురవ్వలు ఏవైతే, ఎప్పుడు కూడా అగ్నిగోళం నుంచి నిప్పురవ్వలు చిమ్ముతూ ఉంటే మనం చాలా, ఏదైనా ఒక అగ్గిపుల్లనే వెలిగించాం అనుకోండి, జ్యోతితో పాటు పక్క నుంచి వచ్చే నిప్పురవ్వలు కూడా ఉంటాయి కదా. దేన్ని వెలిగించినా సరే ఆ వెలుగుతో పాటు నిప్పురవ్వలు కూడా ఉంటాయి. అంటే అగ్నిగోళం ఆ తల్లి అనుకుంటే ఆ చుట్టూ ఉన్న నిప్పురవ్వలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ప్రసరిస్తున్నటువంటి నిప్పురవ్వలు, నిప్పు కణికలు ఏవనుకున్నా సరే అవే ఈ బ్రహ్మాండాలట. అంటే అగ్నిగోళం ఆ తల్లి అయితే ఈ దాని చుట్టూత దాని నుంచి ప్రసరిస్తున్నటువంటి జ్వాలలు, జ్యోతులు ఏవైతే ఉన్నాయో రశ్ములు, ఇవన్నీ కూడా బ్రహ్మాండాలు. కాబట్టి దివ్యమంగళ స్వరూపంగా ఉన్న, అంటే అగ్నిగోళం అని చెప్పుకున్న దివ్యమంగళ స్వరూపం ఆవిడైతే ఆవిడ నుంచి సృష్టించబడుతున్నవన్నీ అనేక కోటి బ్రహ్మాండాలు. ఆ నిప్పురవ్వలన్నీ అంటే ప్రతిదీ కూడా ఈ భూగోళం నుంచి, సూర్యమండలం నుంచి ప్రతిదీ కూడా ఒక నిప్పురవ్వట. ఇటువంటి రవ్వలన్నిటినీ కూడా తన నుండే పుట్టిస్తుంది కాబట్టి జనని అయింది ఆవిడే. జ్యోతిర్మయ స్వరూపమైన దివ్య విగ్రహగా కూడా మనం ఆవిడని అర్థం చేసుకుంటున్నాం. ఇది అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ నామ దగ్గర మనం తెలుసుకోగలిగిన ఇంకొక విషయం అన్నమాట. తర్వాత క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి, ఇక్కడ దీన్ని విడ తీసుకుంటే త్రిమూర్తి త్రిదశేశ్వరి, రెండు నామాలు వస్తాయి. అంటే
పైన చరణంలో 4 నామాలు ఉన్నాయి, కింద చరణంలో కూడా 4 నామాలు ఉన్నాయి. క్లీంకారి, కేవల, గుహ్య, కైవల్య పదదాయిని, త్రిపుర, త్రిజగద్వంద్య, త్రిమూర్తి, త్రిదశేశ్వరి. క్లీంకారి, మన హ్రీంకారి హృదయ అన్నప్పుడు హ్రీం బీజాక్షరం అమ్మవారి రూపం అని, ఆ బీజాక్షర రూపంలో అమ్మవారిని అర్థం చేసుకున్నాం, ఆ శక్తి స్వరూపాన్ని. అదేవిధంగా ఇక్కడ కూడా క్లీంకారి అన్నప్పుడు క్లీం బీజాక్షర రూపం ఆవిడ అని చెబుతున్నారు. బీజాక్షర రూపం కనిపించేసింది కాబట్టి దీన్ని మంత్రంగా తీసుకుంటానంటే మనకి మనం తీసుకోలేము, గురువుపదేశం లేనిది ఇవన్నీ మనం చేయకూడదు. కాబట్టి నామాల అర్థాన్ని గ్రహించి తద్వారానే మనం పునీతం అవుదాం, పావనం అవుదాం. క్లీంకారి, క్లీంకారి, క్లీం అన్న శబ్దాన్ని లేదా క్లీం అనే శక్తిని సూచిస్తూ దాని రూపంగా ఉన్న తల్లి అని క్లీంకారి అని చెప్తున్నారు. అలాగే ఎందుకు క్లీంకారి అని ఇక్కడ వచ్చిందంటే ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, దివ్యమంగళ స్వరూపమైన అనేక కోటి బ్రహ్మాండ జనని అని. క్లీంకారి అంటే క్లీం అనేది ఆకర్షణ శక్తిని కూడా సూచిస్తుందటండి. ఈ బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి కక్షల్లో వాటి వాటి స్థానాల్లో స్థిరంగా ఉండి సృష్టి జరగడానికి, కాలగమనం జరగడానికి ఈ బ్రహ్మాండాల్లో ఉన్న మనుషులు, ఇప్పుడు మనకి మానవులుగా ఉన్న మనకి భూమి మీద భూమ్యాకర్షణ శక్తి ఉంటుంది. ఆకర్షణ శక్తి వల్లే మనం నిలబడగలుగుతున్నాం, భూమి మీద ఆధారపడి ఉండగలుగుతున్నాం, భూమి తిరగగలుగుతుంది. ఇదంతా మనం తెలుసుకున్న సామాన్య శాస్త్రంలో అర్థం చేసుకున్న విషయం. అదే విధంగా క్లీంకారి అనే ఆకర్షణ శక్తి ఉండడం వల్లే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా, అంటే క్లీంకారి దివ్య విగ్రహాన్ని అమ్మవారి రూపాన్ని చెప్పుకున్నప్పుడు క్లీంకారి రూపంలో ఆ తల్లి ఈ బ్రహ్మాండాలన్నిటినీ కూడా అంటి పెట్టుకుని ఉంటుంది. అంటి పెట్టుకోవడం అంటే అన్నిటినీ తన ఒళ్ళోనో తన చేతుల్లోనో పట్టుకొని ఉంచుకోవడం అని కాదు కదా. అవన్నీ కూడా వాటి వాటి కక్షల్లో వాటి వాటి స్థానాల్లో ఉన్నాయి. లోకాలన్నీ కూడా వాటి వాటి ప్రాంతాల్లో స్థానాలు వాటికి నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. మనం మనుషులమైనా దేవుళ్ళైనా దేవలోకాల్లో ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే ఆ తల్లి దివ్యమంగళ స్వరూపమైన తల్లి యొక్క క్లీంకారి శక్తి వల్ల, ఈ శక్తి ద్వారా ఆకర్షించబడి, ఆకర్షణ శక్తి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచి వాటిని అలానే ఉండి అంటిపెట్టి కాపాడుతుందట. అది క్లీంకారి శక్తి గురించి అర్థం చేసుకోవాల్సింది. అంటే ఆకర్షణ శక్తి. క్లీంకారి అంటే ఆకర్షణ శక్తి. ఇంకొక విధంగా ఎలా చెప్తున్నారు అంటే శివశక్తి రూపాల్లో అర్థం చేసుకోవడానికి, క్లీం శబ్దాన్ని విడతీసుకున్నట్టయితే ఏ శబ్దాలు వినిపిస్తాయి? క, ల, ఈం. క, ల, ఈం అన్నప్పుడు స్వరశక్తులన్నీ, స్వరాక్షరాలన్నీ శక్తి రూపాలని, అలాగే వ్యంజనాక్షరాలన్నీ శివరూపాలని మనం అక్షర శక్తుల గురించి అర్థం చేసుకునేటప్పుడు ఒకటి తెలుసుకున్నాం. స్వరాలు అంటే ఆ నుండి అమ్మహ వరకు ఉన్నవన్నీ శక్తి స్వరూపాలని, అలాగే వ్యంజనాక్షరాలు అంటే కా నుండి క్ష వరకు ఉన్నవన్నీ. అంటే ఒకదానికొకటి ఆధారం ఉన్నప్పుడు శక్తికి శివుడు అవసరం, శివుడికి శక్తి అవసరం అని అలా అర్థం చేసుకొని అన్వయించుకోవడానికి అక్కడ ఈ విషయాన్ని మనం గ్రహించాం. అలాగే ఇక్కడ కూడా క, ల, ఈ అన్నప్పుడు ఈ అనేది ఏంటి? మనకి శక్తి స్వరూపం అవుతుంది. క, ల అనేవి శివస్వరూపాలు అని అనుకున్నట్లయితే కనుక ఈ శివస్వరూపాలకి శక్తి తోడైతేనే క్లీం. క, ల ఈ వ్యంజనాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలకి ఈ శబ్దం తోడైనప్పుడు మాత్రమే పరిపూర్ణత అనేది వస్తుంది. అంటే మనం పరమ అనే అర్థాన్ని కూడా తీసుకున్నాం కదా. కాబట్టి ఆ పరిపూర్ణతని సూచించేది ఇవి రెండు కలిసినప్పుడే. దాన్ని కూడా ఇక్కడ సూచిస్తూ క్లీంకారిలో అర్థం చేసుకోవచ్చు. అలాగే కేవలం అంటే ఇన్ని బ్రహ్మాండాలని ఆధారంగా ఉన్నటువంటి తల్లి అయినప్పటికీ కూడా ఆవిడని అర్థం చేసుకోవాల్సినది కేవలంగా అట. అంటే ఏకము, కేవలము, ఒక్కటి మాత్రమే. అంటే ఇన్ని బ్రహ్మాండాల్లో, ఇంత సృష్టిలో, ఇన్ని విధాలుగా, ఇన్ని విషయ వస్తువుల్లో ఆవిడ మనకి కనిపిస్తుంది, బోధపడుతుంది అని అనుకుంటే ఆ అనేకం నుంచి, అనేక కోటి బ్రహ్మాండ జనని ఉంది కదా, అనేకము నుండి ఏకస్థితిగా తల్లి గ్రహించగలగడమే నిజమైన జ్ఞానమట. అది కేవల. అనేకముగా తల్లి ఉన్నప్పటికీ అనేకముగా ఉన్న తల్లి ఒక్కటే, అనేకములో ఉన్న తల్లి ఒక్కటే అనేది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. మనకి సహజంగా మన దేశ విధానం ఏంటండి? భిన్నత్వంలో ఏకత్వం.
భిన్న ఆచార వ్యవహారాలు మనకి మన దేశంలో ఉన్నటువంటి రకరకాల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, రకరకాల రాష్ట్రాల్లో అందరూ కలిసికట్టుగా ఉన్నది మన భారతదేశం అనేది మనం గొప్పగా చెప్పుకునేది. అదే చూడండి, అదే మన ధర్మం, మన దేశం అంటే మన దేశంలో ఉండే వ్యవహారాల దగ్గర నుండి మనం పరిగణిస్తే అదే నిజమైన తత్వం. క్లీంకారి అన్నప్పుడు, అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నప్పుడు, ఇన్ని కోట్ల బ్రహ్మాండాలలో, ఇన్ని కోట్ల లోకాలలో ఉన్నదంతా ఆ తల్లే అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా ఆవిడని ఒక్కతిగా గ్రహించగలగడం అనేది కేవలం నామం. అంటే మనం మన జీవన విధానంలో కూడా ఇన్ని ప్రాంతాల్లో, ఇన్ని రాష్ట్రాల్లో, వేరు భాషలతో, వేరు జీవన విధానాలతో, వేరు ఆహార అలవాట్లతో ఉన్నప్పటికీ కూడా మనమంతా భారతీయులం అనేది ఎలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందో, అదే విధంగా ఇన్ని విధాలుగా తల్లి వ్యక్తీకృతం అవుతున్నప్పటికీ, ప్రకటీకృతం అవుతున్నప్పటికీ రకరకాలుగా ఆ తల్లి ఒక్కతే. ఆవిడే ఆదిశక్తి, అందరికంటే ముందు ఉన్న మూలశక్తి ఆవిడే అనేది కేవల ద్వారా అర్థం చేసుకోవాల్సిందంట. అలాగే కేవలలో ఉన్న అంటే ఇందాక మనం చెప్పుకున్న క ల ఈం ఉన్నాయి కదా, అందులో క ల తీసేస్తే ఈం అంటే క లకి కూడా కారణమైనటువంటి శక్తి. ఈం అనేది లేకపోతే క ల అక్షరాలకి అర్థం లేదు కదా. క్లీం అన్నప్పుడు పరిపూర్ణత వచ్చింది, అది ఈం వల్లే వచ్చింది. ఆ ఈం అనేది ఏదైతే శక్తి స్వరూపం ఉందో అదే ఆవిడ. అంటే కళ ఎంతున్నా కానీ, అంటే ఎన్ని భాగాలుగా, నిన్ననే మనం కళాత్మిక అన్నప్పుడు కళలు అంటే భాగాలు అని కూడా అర్థం చేసుకున్నాం కదా. భాగాలు ఎన్నున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారమైన ఈం శక్తి ఏదైతే ఉందో అదే ఆవిడ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే అదాన్ని మాటికి ఎందుకు గుర్తు చేస్తున్నారు, ఎందుకు గ్రహించాలి అంటే, గుహ్య, ఆవిడ అందరిలో, అందరితో, అన్నిటిలో, అన్నింటా గుహ్యముగా ఉన్నది. కాబట్టి ఆ గుహ్యముగా ఉన్న ఏకశక్తి, ఏకాత్మిక శక్తి ఎవరైతే ఉన్నారో క్లీంకారి శక్తి, ఆవిడని గ్రహించటమే నిజమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందటం. అలా పొందిన వాళ్ళకి దొక్కే స్థితి కైవల్య పదదాయిని, కైవల్య పదము. అలాంటి వారికి ఆ కైవల్య పదాన్ని అందిస్తుంది తల్లి. కైవల్యము అంటే మరణాన్ని సూచించటం కాదండి. కైవల్యం అంటే ఇందాక అనుకున్నట్టు స్థూల సూక్ష్మ కారణ శక్తి మూడిటిను విసర్జించగలిగినటువంటి స్థితి కైవల్యం. మరణము కేవలం స్థూల శరీరాన్ని వదిలేయడమే కదా, కాబట్టి దాన్ని కైవల్యం అని చెప్పకూడదట. స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నిటి నుండి విముక్తి పొందిన స్థితి ఏదైతే ఉందో అది కైవల్య స్థితి. అలాంటి కైవల్య పదాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి కైవల్య పదదాయిని. ఎటువంటి వారికి ప్రసాదిస్తుంది అంటే, ఈ అనంత బ్రహ్మాండాలలో ఉన్న ఏకాత్మిక శక్తి గుహ్యముగా ఉన్న, అంటే గుహ్యముగా అంటే కళ్ళు చూస్తున్నాయి. ఎలా చూడగలుగుతున్నాయి అంటే అందులో ఉన్న శక్తి వల్ల. అది ఏంటి అంటే కనిపిస్తుందా బయటికి? తెలియదు. చెవులు వినగలుగుతున్నా, గుండె చప్పుడు చేస్తున్నా, గుండె కొట్టుకుంటున్నా, శరీరం అనేది పని చేస్తున్నా, సృష్టి అంతా నడుస్తున్నా, కాలం గడుస్తున్నా, సూర్యచంద్ర మానాలు జరుగుతున్నా, అంటే సూర్యోదయం చంద్రోదయం ఇవన్నీ జరుగుతున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి. ఎన్నో రకాల మార్పులు కాలక్రమేణా జరిగిపోతూ మార్పులు వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ కారణమైన విషయాలు ఏమిటో మనం చూడగలుగుతున్నామా? సూర్యుడు కాంతిని ప్రసరిస్తున్నాడు, కానీ సూర్యునికి ఆ కాంతి ఎక్కడి నుంచి దొరికింది అనేది మనకు తెలుస్తుందా? కనిపించట్లేదు కదా. అదే గుహ్యమైన శక్తి. మనం మాట్లాడగలుగుతున్నాం, ఈ మాటలకి కారణమైనటువంటి శక్తి చూడలేం, అదే గుహ్యమైన శక్తి. మనం వినగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, భావించగలుగుతున్నాం, తాదాత్మ్యం చెందగలుగుతున్నాం ఈ ఆలోచనలతో, వీటితో. ఇవన్నిటినీ భావనలో తెలుసుకోగలం తప్ప వ్యక్తీకరించి చూపించలేము. భావ వ్యక్తీకరణ అన్నిసార్లు సాధ్యపడదు కదా. అదే విధంగా ఆ తల్లి గుహ్యంగా అన్నిటిలోనూ అంతటా ఉంది. లేదనుకుంటే అది మన మూర్ఖత్వం, మూఢత్వం. చెట్టు దగ్గర నుండి, పుట్ట దగ్గర నుండి, క్రిమికీటకాల నుండి, సృష్టి నుండి, బ్రహ్మాండాల నుండి అన్నిటిలోనూ తను ఉంది అని నమ్మవలసిన విషయమే. ఎందుకంటే ఆధునిక కాలంలో ఆలోచనలు మారినప్పటికీ కూడా కొన్నిటికి కారణం ఏంటి అని అడిగితే వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ అని అంటారు. ఈజీగా సింపుల్గా చెప్పేస్తారు, ఇవి చెప్పలేము, కొన్ని అలా తీసుకోవాల్సిందే అని. ఎందుకంటే
ఆ చెప్పలేని స్థితి ఏందో ఉంది అంటే ఆ చెప్పలేని దానికి కారణం ఏదైతే ఉందో అదే ఆ తల్లి. కాబట్టి క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని అని ఒకలాగా అర్థం చేసుకోవచ్చు. అలాగే గుహ్య అన్నప్పుడు మనం ఆ, గుహ జన్మ భూహు అన్నప్పుడు చెప్పుకున్నాం. గుహుడు అంటే కుమారస్వామి అనే కాకుండా గుహ అన్నప్పుడు హృదయస్థానం అని చెప్పుకున్నాం కదండి. గుహాయాం అన్నప్పుడు కూడా పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అవి గుహ అనుకుంటే వాటికి కూడా అతీతంగా వాటికంటే కూడా ముందు ఉన్న స్థితి శక్తి ఏదైతే ఉందో అది ఆవిడట. అందుకని గుహ్య అంటే బయటకి వ్యక్తీకృతం అయ్యేవన్నీ మనం ఇందాక చెప్పుకున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడా ఈ పంచకోశాలతోనే కనెక్ట్ అయి ఉంటాయి. పంచకోశాలు అంటే ఇదివరకు కూడా తెలుసుకున్నాం కదా. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని పంచకోశాలు అని అంటూ ఉంటాం. పంచకోశాంతర స్థిత అని అమ్మవారి నామాన్ని మనం ముందు చూసుకున్నాం. అంటే ఈ పంచకోశాలన్నిటికీ కూడా అంతరంగా కొలువై ఉన్నది. అంటే పంచకోశాలని దాటి లోపలగా ఉన్నది. అంటే ఇక్కడ మనం బాహ్య దృష్టిని వదిలి అంతర్దృష్టిని మొదలు పెట్టాలన్నమాట. అలా ఈ పంచకోశాలన్నిటికీ కూడా ముందు లోపల అంతర్లీనంగా గుహ్యముగా ఉన్న తల్లి కాబట్టి ఆవిడని గుహ్య అని అన్నారు. అక్కడ ఉన్న ఒకటే శక్తి ఆవిడే. పంచకోశాలు ఉండుండొచ్చు, మనకి 3 శరీరాలు ఉండుండొచ్చు, సూక్ష్మ స్థూల కారణ శరీరాలు పంచకోశాల్లో ఉండుండొచ్చు. కానీ ఈ పంచకోశాలన్నీ ఈ శరీరం నడవడానికి కారణమవుతాయి, ఈ జీవుడు ఉండడానికి కారణమవుతాయి, ఆధారం అవుతాయి. కానీ వీటికి కూడా అంటే ఈ శరీరానికి జీవుడికి కూడా ఆధారమైన తల్లి పంచకోశాంతర స్థిత. ఆవిడే గుహ్య, ఆవిడే కేవల, ఆవిడ మాత్రమే. ఆవిడే కేవల అంటే ఆవిడ మాత్రమే, గుహ్యముగా ఉన్న ఆవిడ మాత్రమే నిజమైనది, సత్యమైనది. అటువంటి శక్తే మనందరినీ అంటిపెట్టుకుని కాపాడుతూ ఉన్న తల్లి. ఆవిడని అమ్ముకుంటే, ఆవిడే నిజమని తెలుసుకుంటే అదే నిజమైన జ్ఞానాన్ని పొందిన స్థితి కాబట్టి, లేదా జ్ఞానోదయ స్థితి అని అనుకున్నా సరే, అటువంటి జ్ఞానార్జన చేసిన వారిని తల్లి తన దగ్గరికి చేర్చుకుంటుంది అని అర్థం చేసుకుంటున్నాం. అదే ఇక్కడ కైవల్య పదదాయిని అని తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇది క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని అన్నప్పుడు మనం తెలుసుకుంటున్న విషయాలు. తర్వాత త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. త్రిపుర అన్నప్పుడు మనకి ముందు కూడా చాలా సార్లు అమ్మవారి త్రయం వచ్చినప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. త్రి అని ఏ ఏ విధాలుగా అమ్మవారు త్రికోణాంతర దీపిక వచ్చినా దానికి ముందు వచ్చిన త్రి శబ్దంలో అమ్మవారిని అర్థం చేసుకుంటూనే ఉన్నాం. త్రికూట అన్న, త్ర్యంబిక అన్న అర్థం చేసుకుంటూనే ఉన్నాం. దానికే కొనసాగింపుగా ఇక్కడ త్రిపుర అంటే ముందు అంటే 3 పురములు అని అనుకున్నట్లయితే, లేదా త్రిమూర్తులు అని అనుకున్నా, త్రిశక్తులు అనుకున్నా. త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిశక్తులు అంటే ముగ్గురమ్మలు, లక్ష్మీ పార్వతి సరస్వతులు. అలాగే ఇంకా త్రిపుర అన్న శబ్దానికి విషయాలు ఇంకా చాలా చెప్తున్నారండి. అవి ఒక్కసారి చూసుకుందాము. ముల్లోకాలు, 3 లోకాలను చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి 3 లోకాలు, త్రిపదులు, స్వర్గము, మర్త్యము, పాతాళము, వీటిని త్రిపది అంటారట. 3 సంఖ్యని సూచిస్తూ వస్తున్న, అంటే త్రిపురాన్ని సూచిస్తూ వస్తున్న విషయాలన్నమాట ఇవి కూడా. అలాగే పుష్కరములు, 3 పుష్కరములు అంటే గంగా, యమున, సరస్వతి నదులని 3 పుష్కరములు అని అంటారట. అలాగే 3 బ్రహ్మవర్ణములు. బ్రహ్మవర్ణము అంటే ఓంకారం అటండి. బ్రహ్మవర్ణములు ఉన్నటువంటి 3 వర్ణములు అంటే ఓంకారం వేటి సమ్మేళనం? అకార ఉకార మకార సంయుక్తంగా ఓంకారాన్ని తీసుకుంటాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ 3 వర్ణాలు త్రివర్ణములు. 3 అగ్ని రూపాలు, 3 వేదములు, సామవేదం, యజుర్వేదం, అదేంటండి నాకు వేదాల పేర్లు కూడా గుర్తుకు రావట్లేదు. ఋగ్వేదం, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం వీటిలో నుంచి భాగంగా తీసుకొని ఏర్పడింది. కాబట్టి సరే ముందు నామాలు ఈ 3 తీసుకోవాలి. కాబట్టి 3 వేదాలు,
మూడు వేదాలుగా త్రయి అని తీసుకుంటున్నాం. అలాగే ఇందాక మనం చెప్పుకున్న శక్తి స్వరూపాలు అమ్మవారు లక్ష్మి, పార్వతి, సరస్వతి కాకుండా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడు శక్తులు. అలాగే ఇందాక మనం పుష్కరములుగా గంగా, యమున, సరస్వతులు తీసుకున్నాం. ప్రవాహములు ఇడా, పింగళ, సుషుమ్న నాడులు ఉన్నాయి కదండి. ఈ మూడు ప్రవాహాలని కూడా, ఇవి కూడా మూడు, ఇక్కడ ఇది కూడా త్రిపుర ఆట. అలాగే మనస్సు, బుద్ధి, చిత్తం, ఇవి కూడా పురత్రయంగా పరిగణించబడతాయట. మనస్సు, బుద్ధి, చిత్తం. జ్యోతిర్మండలములు మనం త్రికోణాంతర దీపిక అని అనుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. సూర్య, చంద్ర, అగ్ని మండలాలు, వీటిని ఆధారం చేసుకొని కాలగమనం అనేది ఉంటుంది అని. కాబట్టి ఆ జ్యోతిర్మండలములు ఏవైతే ఉన్నాయో సూర్య, చంద్ర, అగ్ని మండలాలు, అవి కూడా త్రిపుర కిందకు వస్తాయట. అలాగే శ్రీచక్రం నవావరణ సమ్మేళనం కాబట్టి ప్రతి 3 ఆవరణలని ఒక మండలంగా తీసుకున్నట్లయితే సూర్యమండలం, అగ్నిమండలం, చంద్రమండలంగా శ్రీచక్రం కూడా త్రిపుర అవుతుందట. అలాగే కుండలినిలో మనం కుండలిని గురించి ముందు నామాల్లో అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథుల గురించి కూడా తెలుసుకున్నాం ముందు నామాల్లో. ఇవి కూడా త్రిపుర కిందకి తీసుకోవచ్చట. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ముందు నామాల్లో చెప్పుకున్న స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా త్రిపుర అని చెప్పబడతాయట. ఈ విధంగా త్రిపుర అంటే ఇన్ని విధాలుగా అర్థాలు తెలియపరుస్తున్నారంటే వీటన్నిటిలోనూ ఇన్ని విధాలుగా శబ్దంతో వ్యక్తమవుతున్న తల్లి ఆవిడే. ఈ చెప్పుకున్న త్రిపురాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉన్న శక్తి ఆవిడే. ఏది తీసుకున్నా, నదీ జలాలు తీసుకున్నా, ప్రవాహాలు, సుషుమ్న, ఇడా, పింగళ నాటులు తీసుకున్నా, గ్రంథులు తీసుకున్నా, ఇంకా పురములు తీసుకున్నా, ఏవి తీసుకున్నా సరే వీటన్నిటిలో ఉన్న తల్లి ఆవిడే. ఆవిడనే త్రిపుర అని లలితా త్రిపుర సుందరి అన్న, మహా త్రిపుర సుందరి అన్న, బాలా త్రిపుర సుందరి అన్న, అన్ని విధాలుగా చెప్పుకుంటున్న తల్లి ఆవిడే త్రిపురగా మనకి వ్యక్తమవుతుంది అని ఒక అర్థం. ఇంకొకటి ఏంటి, పురా అంటే పూర్వము అన్న శబ్దం కూడా వస్తుంది. కాబట్టి ఈ ఇన్ని విధాలుగా త్రిపురగా ఉన్నది ఆ తల్లే. వీటన్నిటికీ పూర్వము కూడా ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటున్నాం కదా, అంటే ముగ్గురమ్మలుగా ఉన్నది ఆ తల్లే, ముగ్గురమ్మలకి మూలముగా ఉన్నది కూడా ఆ తల్లే. ఆ విధంగా ఇప్పుడు చెప్పుకున్న పురములు అని ఏవైతే అంటున్నామో ముల్లోకాలు కానివ్వచ్చు, ఏవైనా, అలాగే స్వరాలు కూడా అండి. స్వరజ్ఞానము కూడా, సంగీత స్వరజ్ఞానం కూడా ఆ తల్లి నుంచే వచ్చింది. ఎందుకంటే అక్షర రూపము, ధ్వని శక్తి పుట్టినదే అక్కడి నుంచి. కాబట్టి స్వరములు కూడా 3 రకాలు, ఉదాత్త, అనుదాత్త, ఇంకొకటి ఏదో ఉందండి, ఈ 3 స్వరాలు ఉంటాయండి. అవి కూడా త్రిపురాల్లో భాగంగా చెప్తున్నారన్నమాట. వేద పఠనం, వేదాధ్యయనం చేసేవాళ్ళు ఎవరికైనా అవగాహన ఉండుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఉదాత్త స్వరం, అనుదాత్త స్వరం అని తీసుకుంటారు. అలా స్వరములు కూడా 3 రకాల స్వర విధానాలు ఉన్నాయి. అవి కూడా త్రిపుర కింద పరిగణించబడుతున్నాయి. ఈ విధంగా త్రిపుర అన్నప్పుడు ఇన్ని రకాలుగా తల్లి చూస్తున్నాం. వీటన్నిటికీ మునుపు కూడా, అంటే వీటన్నిటిలో ఉంది, వీటన్నిటి ద్వారా వ్యక్తీకృతం అవుతుంది అంటే వాటితో మాత్రమే పుట్టలేదు కదా, అవి పుట్టడానికి కారణమే ఆవిడ. కాబట్టి త్రిపుర, వీటికి మునుపు కూడా ఉన్నది ఆవిడే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే త్రిపుర అని మూడుగా వ్యక్తమవుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయ జ్ఞానంలో ఉన్న తల్లిని చూస్తూ ఆ భ్రమలో ఉండకుండా త్రిపుర, ఈ మూడింటికి కూడా పూర్వముగా ఉన్న తల్లిని గ్రహించు. కేవల త్రిపుర, ఈ త్రయానికి పూర్వముగా ఉన్న కేవల గుహ్య అయినటువంటి శక్తిని, నిజమైన శక్తిని గ్రహిస్తే ఆవిడే త్రిపురా సుందరి అని అర్థమవుతుంది మనకి అనేది ఇంకొకటి మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అట. ఆ విధంగా త్రిపుర అనేది మనకు తెలుస్తుంది. తర్వాత త్రిజగద్వంద్య, మూడు జగత్తులలోనూ అందనీయురాలు, ముల్లోకాలలోనూ నమస్కరింపదగుతున్నది, ముల్లోకాల చేత అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయంగా ఎలా చెప్తున్నారు అంటే మనం మొన్న ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం కదా, శిరస్థిత చంద్రనిభ ఫాలస్థేంద్ర ధనుప్రభా హృదయస్థ రవిప్రఖ్య, ఈ సూర్య చంద్ర అగ్ని మండలాలు అని అర్థం చేసుకున్నప్పుడు యోగులు ఈ స్థానాల్లో, ఈ జగత్తుల్లో, ఈ 3 స్థానాలలో
ఆ తల్లిని స్మరిస్తారు, సాధన చేస్తారు, గ్రహిస్తారు అనేది కూడా త్రిజగత్ వంద్య, మూడు జగత్తులలో అంటే మూడు స్థానాలలో లేదా మూడు స్థితుల్లో, శిరస్థిత, హృదయస్థ, ఫాలస్థ, ఈ పరిస్థితుల్లో కూడా మూడు చోట్ల తల్లిని యోగులు ఆరాధిస్తారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చట. అది త్రిపుర త్రిజగద్వంద్య. తర్వాత త్రిమూర్తి అంటే మూడు రూపాలుగా ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన, లక్ష్మీ పార్వతీ సరస్వతులైన ఆవిడే అని అనుకున్నప్పుడు ఆ ముగ్గురుగాను వ్యక్తీకృతం అవుతున్న మూర్తి భవిస్తున్న తల్లి ఆవిడ కాబట్టి త్రిమూర్తి. మూడు అని త్రిపుర అని ఎన్ని చెప్పుకున్న మూడు రకాలుగా వాటన్నిట్లోనూ మూర్తి భవించినది ఈ తల్లి స్వరూపమే, ఆ శక్తి స్వరూపమే కాబట్టి ఆ తల్లిని త్రిమూర్తి అని కూడా అంటున్నాం. అదేవిధంగా త్రిదశేశ్వరి, త్రిదశేశ్వరి, త్రిదశ ఈశ్వరి. త్రిదశలు అంటే దేవతలని త్రిదశలు అంటారటండి. వారికి ఈశ్వరి, వారికి నాయకురాలు కాబట్టి ఈశ్వరి అట. దేవతలని త్రిదశలు అని ఎందుకంటారంటే త్రిదశ అంటే 3 పదులు 30. దేవతల వయస్సు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవతలు 30 ఏళ్ల వయస్సులో ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటారట. అంటే 30 ఏళ్ల వయస్సు అని అంటే శారీరకంగా, మానసికంగా అన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్న స్థితి అటండి 3 పదులు. 3 పదుల వయస్సు, 3 పదుల వయస్సు అనుకుంటూ ఉంటాం కదా. ఆ 3 పదుల వయస్సు అనేది శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా అన్ని విధాలుగా కూడా సరైన ఎదుగుదల పూర్తిగా వచ్చిన పరిస్థితి అన్నమాట. కాబట్టి దేవతలు ఎప్పుడూ కూడా త్రిదశలుగానే చెప్పబడతారట. అదేవిధంగా ఇంకా బాల్యావస్థ, యవ్వనావస్థ, బాల్య, కౌమార, లాస్ట్ది వృద్ధాప్యం కదండి. ఇందులో 3వ దశ ఏదైతే ఉందో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మధ్య వయస్సు, బాల్యావస్థ, కౌమార అవస్థ, మధ్యావస్థ, వృద్ధావస్థ, ఈ 4 అవస్థలు వయస్సులో చెప్పుకున్నట్లయితే గనక అందులో ఉండే మధ్య వయస్కులో లాగానే ఎప్పుడూ ఉంటారు, ఆ దశలోనే ఎప్పుడూ ఉంటారట. అందువల్ల కూడా వారిని త్రిదశలు అని అంటారట. ఈ విధంగా త్రిదశ ఈశ్వరి అన్నప్పుడు దేవతలందరికీ కూడా ఈశ్వరి లేదా త్రిదశల్ ఈశ్వరి. త్రిదశలు అంటే 3 దశలలోనూ మనం చెప్పుకునే జాగృతావస్థ, సుషుమ్నావస్థ, స్వప్నావస్థలోనూ కొలవబడినది, కొలుస్తున్నది ఆవిడనే, ఆ ఈశ్వరినే 3 దశల్లోనూ కొలుస్తున్నాము. అతీతమైన, మూడిటికి అతీతమైన త్రిపురా తల్లిని ఈ 3 దశల్లో కొలుస్తున్నాము అన్న భావనను కూడా తీసుకోవచ్చట. అది త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి అన్న నామాల్లో అర్థమయ్యే విషయం. తర్వాత త్ర్యక్షరి, ఇది కూడా 3 శబ్దాలు, 3 అక్షరాలలో ఉన్న శక్తినే మనకి తెలుపుతుందండి. దీని గురించి తర్వాత అర్థం చేసుకుందాం. ఈ విధంగా ఆదిశక్తి అంటే అన్నిటికీ మూలమైనటువంటి శక్తి, ఆధారమైనటువంటి శక్తి, అమేయమైనటువంటి శక్తి, కొలమానము లేని, వర్ణించలేని, అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మస్వరూపమైన ఆ తల్లే ఆదిశక్తి అని, ఆవిడే పరమ అని అర్థం చేసుకున్న వారికి ఆవిడ ఇచ్చే స్థితి కూడా పరమ అని, అటువంటి తల్లి పావనాకృతిగా మనల్ని పావనం చేయడం కోసం వస్తుందని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నిటినీ పావనం చేసుకున్న వారు పొందే స్థితి పరమ అని, వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానమయ స్థితి, ఆనందమయ స్థితే పరమ అని తెలుసుకున్నాం. అదేవిధంగా అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అన్నప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపమే ఆ తల్లే జ్వాలగా, జ్యోతిగా మనకి ప్రకటీకృతం అవుతూ ఆ తల్లి నుండి వస్తున్న జ్యోతి రేఖలే బ్రహ్మాండాలుగా ఏర్పడ్డాయి. కాబట్టి వాటన్నిటినీ ఆధారంగా తనే ఉంది అని, ఆ ఆధారమైన శక్తినే క్లింకారి అని, వీటన్నిటికీ ఆధారమైనప్పటికీ, వీటన్నిటిలో ఉన్నప్పటికీ ఆవిడే కేవల అని, అటువంటి గుఖ్యమైన ఆ తల్లిని తెలుసుకోగలగడమే నిజమైన బ్రహ్మజ్ఞానం అని, ఆ బ్రహ్మ పదార్థాన్ని పొందటమే కైవల్య పదదాయిని అని గ్రహిస్తున్నాం. అలాగే త్రి శబ్దంలో ఉన్న గొప్పతనాన్ని తర్వాతి నామాల్లో త్రిపుర, త్రిజగద్వంద్య, త్రిమూర్తి, త్రిదశేశ్వరి, త్ర్యక్షరి, ఈ 5 నామాల్లో కూడా త్రి శబ్దంలో తల్లి త్రి శబ్దంతో ఎన్ని విధాలుగా వ్యక్తీకృతమైందనేది త్రిపురగా అన్నిట్లో ఉన్నప్పటికీ వాటన్నిటికీ మునుపు కూడా, పూర్వం కూడా ఆవిడే ఉందన్నది కూడా త్రిపురలోనే అర్థం చేసుకుంటూ ముల్లోకాలకి వందనీయురాలని త్రిజగద్వంద్యాలో
అన్నిట్లోనూ మూర్తి భవించిన ఈ విషయాల్లో, త్రిపురాలలో అన్ని వస్తువుల్లోనూ మూర్తి భవించిన తల్లి త్రిమూర్తి అని, త్రిదశలలోనూ ఆరాధించదగిన తల్లి లేదా త్రిదశుల చేత ఆరాధించబడుతున్న తల్లి అని త్రిదశేశ్వరిగా అర్థం చేసుకునేడానికి ప్రయత్నించాము. మిగిలినవి తర్వాత కొనసాగింపుగా అర్థం చేసుకున్నాము. శ్రీమాత్రే నమః. అమ్మా ఇక్కడ స్వర్గము త్రి